ఒక పేదవాడు, పట్టణంలో ఎవరూ పట్టించుకోనివాడు. అతని దగ్గర డబ్బు లేదు, బలం లేదు, సహాయం చేసేవాళ్ళు కూడా లేరు. కానీ అతనికి ఒకటి ఉంది, మంచి మనసు. ఒకరోజు అతను చేసిన ఒక చిన్న సహాయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతనిని అవమానించిన వాళ్ళే అతని ముందు చేతులు జోడించారు. అది ఎలా జరిగిందో తెలియాలి అంటే ఈ కథ చివరి వరకు చూడండి. అనగనగా ఒక చిన్న గ్రామంలో రాము అనే పేదవాడు ఉండేవాడు. అతనికి పెద్దగా చదువు లేదు. రోజూ కూలీ పని చేసి పొట్ట పోషించేవాడు. గ్రామంలో చాలామంది అతన్ని చిన్నచూపు చూసేవారు. పేదోడు, పనికిరానివాడు అని వెక్కిరించేవారు. కానీ రాముకి ఒక గొప్ప లక్షణం ఉంది. అతని మనసు చాలా మంచిది. ఎవరైనా కష్టంలో ఉంటే తన దగ్గర ఏమీ లేకపోయినా సహాయం చేసేవాడు. ఒకరోజు రాము పని దొరకక బాగా ఆకలితో ఉన్నాడు. అతని దగ్గర ఉన్న చివరి 20 రూపాయలతో అన్నం కొనడానికి వెళ్ళాడు. అప్పుడే రోడ్డు పక్కన ఒక వృద్ధుడు కూర్చొని ఆకలితో వణికిపోతూ కనిపించాడు. వృద్ధుడు అడిగాడు, బాబూ, నాకు 2 రోజులు అన్నం దొరకలేదు అని అన్నాడు. రాము ఒక క్షణం ఆలోచించాడు. తనకు కూడా చాలా ఆకలి వేస్తుంది. కానీ తన అన్నం వృద్ధుడికి ఇచ్చేశాడు. అతను తానే ఆకలితో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రాము మళ్ళీ పని కోసం వెతుకుతుంటే ఒక పెద్ద కారు అతని దగ్గర ఆగింది. అందులో నుంచి ఒక ధనవంతుడు దిగాడు. అతను ఎవరో తెలుసా? నిన్న రాము సహాయం చేసిన అదే వృద్ధుడు. అతను నిజానికి ఒక పెద్ద వ్యాపారవేత్త. అతను పరీక్షించడానికి వృద్ధుడిలా వేషం వేసుకున్నాడు. ఆ వ్యాపారవేత్త రామును చూసి చెప్పాడు, నిన్న నువ్వు నీ ఆకలిని మర్చిపోయి నాకు అన్నం ఇచ్చావు. అది నేను ఎప్పటికీ మర్చిపోను. అతను రాముకు ఒక అవకాశం ఇచ్చాడు. తన కంపెనీలో పని ఇవ్వడం మాత్రమే కాదు, అతన్ని నమ్మి ఒక చిన్న వ్యాపారం కూడా ప్రారంభించమన్నాడు. రాము తన కష్టంతో, నిజాయితీతో కొన్ని సంవత్సరాల్లోనే పెద్ద మనిషిగా మారిపోయాడు. ఒకరోజు రాముని ఎగతాళి చేసిన వాళ్ళు అతని దగ్గరకు వచ్చి సహాయం అడిగారు. రాము ఏం చేశాడో తెలుసా? వారిని తిరస్కరించలేదు, సహాయం చేశాడు. ఎందుకంటే అతని మనసు ఎప్పటికీ మారలేదు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, మంచి మనసు ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. మనసు మంచిదైతే అదృష్టం మనల్ని వెతుక్కుంటూ అదే వస్తుంది. మీరు కూడా మంచి మనసు ఉన్నవారైతే కమెంట్లో గుడ్ హార్ట్ అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కథల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.